హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్స్ లో అడిగిన ఒక డౌట్ కి ఆన్సర్ ఇవ్వబోతున్నాం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. చాలా కేర్ఫుల్ గా వీడియో చివరి వరకు చూడండి. ఈయన అడిగిన డౌట్ ఏంటి అంటే, సార్ హిందీలో థా, థే, థీ, ఓకే, థా తేతీలను ఎలా ఉపయోగిస్తారు? చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇవి. సో వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు అనేది అడగడం జరిగింది అనమాట. ఓకే, సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎవ్రీ మంత్ 25th అలాగే 5th ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ మీకు డైలీ ఒక 1 hour క్లాస్ అటెండ్ అయ్యే వీలున్నట్టయితే మీరు ఆన్లైన్లో మీరున్న చోటు నుంచే హిందీ చక్కగా తెలుగు ద్వారా నేర్చుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ 5th అలాగే 25th ఈ 2 dates లో బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. నేరుగా మేము మీకు ఆన్లైన్లో క్లాసెస్ టీచ్ చేస్తూ, మీ డౌట్స్ క్లియర్ చేస్తూ, మీతో మాట్లాడుతూ ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటికే చాలా మంది తెలుగు వారిని హిందీలో మాట్లాడించిన ఎక్స్పీరియన్స్ మాకుంది. డెమో సెషన్స్ కోసం ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. థా, థే, థీ వీటిని ఎక్కడ ఉపయోగిస్తామంటే చూడండి, మనం గతంలో ఎక్కడైనా ఉన్నాము అని చెప్పడానికి ఉపయోగిస్తాం అనమాట. మీరు నన్ను అడుగుతారు ఏమనంటే, సార్ మీరు నేను ఎక్కడున్నారు? నేను మీకు ఫోన్ చేశాను, యాక్చువల్గా మీరు లిఫ్ట్ చేయలేదు. ఓకే, ఎక్కడున్నారు? నేను మీరు సిటీలో ఉన్నారా అని అడిగితే, లేదు నేను నా విలేజ్కి వెళ్ళాను. నేను ఎక్కడున్నాను? నా విలేజ్లో ఉన్నాను. ఆ విలేజ్లో ఉండి ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈ థా, థే, తీలను ఉపయోగిస్తాం అనమాట. అర్థమైందా? దీనికి తెలుగులో చూసినట్టయితే ఉండి ఉన్నాను, నేను నా విలేజ్లో ఉండి ఉన్నాను, ఆమె తన ఆఫీస్లో ఉండి ఉన్నది. గతంలో ఒకనొక టైంకి ఆమె తన ఆఫీస్లో ఉండి ఉన్నది, వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో ఉండి ఉన్నారు. ఇలాంటి అర్థాలు తీసుకునేటప్పుడు థా, తే, తీలు యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటాను నేను. సో వీటి మీద సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే వజ్ అలాగే వర్డ్. ఏంటిది? వజ్ అలాగే వర్డ్. వజ్ అలాగే వర్డ్ అంటే ఉండి ఉన్నాను, ఉండి ఉన్నాడు అని చెప్పడం అనమాట. ఐ వాజ్ ఇన్ మై ఆఫీస్ ఎస్టర్డే, దే వర్ ఇన్ ద పార్క్ ఎస్టర్డే. అంటే వాళ్ళు నిన్న పార్క్లో ఉన్నారు, ఉండి ఉన్నారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో అయితే మనం వజ్ అండ్ వర్ యూజ్ చేస్తామో, అలాగే థా, థే, తేలను పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడానికి ఉపయోగిస్తాం అనమాట. అంటే గతంలో మన స్థితి ఏంటి అనేది చెప్పడానికి థా, థే, తీలు ఉపయోగిస్తాం. క్లియర్ ఎంతవరకు? చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను చూడండి కొన్ని పిక్చర్స్ ఇచ్చాను మీకు. ఇక్కడ ఒక చెట్టు డ్రా చేశాను చూడండి. ఇక్కడ ఒక చెట్టు ఇది. ఓకే, ఇది ఒక చెట్టు అని చెప్పాలనుకోండి, వహ్ అంటే అది, ఏక్ అంటే ఒక, పేడ్ అంటే చెట్టు, హే అంటే ఉన్నది, అది ఒక చెట్టు అయి ఉన్నది. ఇట్ ఈజ్ ఎ ట్రీ అని అర్థం అనమాట. ఏంటిది? ఇట్ ఈజ్ ఎ ట్రీ. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అనమాట, ఈజ్ అనే అర్థంలో మనం హైని తీసుకోవచ్చు. అంటే ఉన్నది, అది చెట్టు అయి ఉన్నది. ఇప్పుడు అది చెట్టు అయి ఉన్నది. అర్థమైందా మీకు? ఓకే, ఇంతకు ముందు అది చెట్టేనా? అది మొలకెత్తినప్పటి నుండి మనం చెట్టు అని పిలిచేవాళ్ళం దాన్ని కాదు కదా. అది ఒక చిన్న మొక్కగా ఉండేది. ఓకే, దాని తర్వాత పెరిగి చెట్టు అయింది. అంటే ఇంతకు ముందు ఏంటి దాని స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటి? పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటి? ఇట్ వాజ్ ఎ ప్లాంట్. అది ఒక మొక్క అయి ఉండి ఉన్నది అని కదా మనం చెప్పాలి. చూడండి, ఇస్కే పెహలే అంటే ఇంతకు ముందు అని అర్థం అనమాట. ఇస్కే పెహలే అంటే ఏంటి? ఇంతకు ముందు. వహ్ అంటే అది, ఏక్ ఒక, పౌధా అంటే ప్లాంట్ అనమాట. ఇట్ వాజ్ ఏ ప్లాంట్ అంతే కదా. ఏం రావాలి? వజ్ రావాలి. అంటే చెట్టు, అది ఒక మొక్క అయి ఉండి ఉన్నది అని మనం చెప్పాలనుకున్నప్పుడు పౌదా థా అనేది యూజ్ చేస్తాం అనమాట. పౌదా థా అనేది మనం యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక మీకు చిన్న డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ థానే యూజ్ చేయాలా, థీ ఎందుకు మరి? ఓన్లీ ఇక్కడ థానే యూజ్ చేయాలా, మరి థే ఎప్పుడు యూజ్ చేస్తాం, థీ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే చూడండి, ఇక్కడ జనరల్గా హిందీలో మనుషుల్నే కాకుండా వస్తువుల్ని కూడా స్త్రీలింగ పుంలింగాల్లో డివైడ్ చేస్తారనమాట. చూడండి, ఇప్పుడు ఈ థా, తేతేల్లో థా అనేది ఏదైతే ఉందో ఇది పుంలింగానికి యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ థా వచ్చింది సార్. అయితే మొక్క అనేది ఏదైతే ఉందో, అంటే పౌధా అనేది ఏదైతే ఉందో, ఈ మొక్క అనేది హిందీలో పుంలింగ శబ్దమా అంటే ఎస్, యు ఆర్ రైట్. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ థా యూజ్ చేస్తాం కదా. ఈ మొక్క అనేది హిందీలో పుంలింగ శబ్దం కాబట్టి థా యూజ్ చేస్తాం. పౌధా థా అంటే అది ఒక మొక్క అయి ఉండి ఉన్నది అని అర్థం అనమాట. ఇంతకు ముందు మొక్క అయి ఉండి ఉన్నది, ఇప్పుడు అది చెట్టు అయి ఉన్నది అంటే హై, మొక్క అయి ఉన్నది, ఇట్ వాజ్ ఎ ప్లాంట్.
ఓకే హియర్ వాజ్ హెల్పింగ్ వర్బ్ వాజ్ యూజ్ చేస్తాం ఇంగ్లీష్ లో అయితే. ఓకే ఇట్ ఈస్ వాజ్ చాలా చాలా సింపుల్ అన్నమాట. ఓకే నెక్స్ట్ చూడండి, సమాంత ఏక్ అభినేత్రి హై. సమాంత ఒక అభినేత్రి అంటే ఎవరంటే నటి అన్నమాట. నటి. హై అంటే ఉన్నది. సమాంత ఒక నటి అయి ఉన్నది. ఎందుకంటే ఇంకా స్టిల్ ఆమె యాక్ట్ చేస్తుంది కాబట్టి ప్రజెంట్ టెన్స్ లో చెప్తాం మనం సమాంత ఒక నటి అయి ఉన్నది అని. ఐఎమ్ ఏ టీచర్, నేను మేక్ టీచర్ హోమ్ అంటాను నేను. ఎందుకంటే ఇంకా స్టిల్ నేను టీచింగ్ అనే ప్రొఫెషన్ తీసుకుని మీకు టీచ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు టీచర్ని అని చెప్పుకోవాలనుకున్నప్పుడు ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్ అయిన హోమ్ యూజ్ చేస్తాను. మే టీచర్ హోమ్ అని చెప్తాను. సమాంత ఏక్ అభినేత్రి హై అని చెప్తాను. ఎందుకంటే స్టిల్ షీ ఈజ్ అన్ యాక్ట్రెస్, అంతే కదా. స్టిల్ షీ ఈజ్ అన్ యాక్ట్రెస్, సో షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో హై యూజ్ చేస్తాం. క్లియర్? సమాంత ఏక్ ఒక అభినేత్రి నటి హై అయి ఉన్నది. అదే ఒకవేళ సావిత్రి గారు మహానటి సావిత్రి గారు, సో ఆమె గురించి మనం మాట్లాడాలనుకోండి, సావిత్రి ఏక్ అభినేత్రి థీ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఒక లేడీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఓకే ఫెమినైన్ జెండర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సావిత్రి ఏక్ అభినేత్రి థీ అని యూజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే అప్పుడు ఆమె ఇప్పుడు లేరు. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయడం కదా, ఆమె లేరు. ఒకప్పుడు ఆమె నటి అయి ఉండి ఉన్నది. సమాంత ఒక నటి అయి ఉన్నది. ఇప్పుడు సావిత్రి ఏక్ అభినేత్రి థీ ఎప్పుడు? అప్పుడు ఆమె ఉన్నప్పుడు, ఆమె నటించేటప్పుడు ఆమె నటి. అర్థమైందా? సో ఈ విధంగా మనం సావిత్రి ఏక్ అభినేత్రి థీ అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ లేడీ కాబట్టి థీ యూజ్ చేసాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పౌదా అనేది పుంలింగ శబ్దం కాబట్టి థా యూజ్ చేసాం. ఇక్కడ సావిత్రి లేడీ కాబట్టి థీ యూజ్ చేసాం. క్లియర్ కదా? వెరీ గుడ్. నెక్స్ట్, వహ్ ఏక్ తిత్లీ హై. వహ్ అది, ఏక్ ఒక, తిత్లీ అంటే ఏంటంటే సీతాకోక చిలుక అనమాట, బటర్ఫ్లై. ఓకే ఇట్స్ ఏ బటర్ఫ్లై అని చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ హై యూజ్ చేస్తాం. నౌ ఇట్ ఈస్ ఏ బటర్ఫ్లై. ఓకే నౌ ఇట్స్ ఏ బటర్ఫ్లై. ఓకే అంటే బటర్ఫ్లై అంతకుముందు ఏంటి మరి? అంతే కదా, ఫస్ట్ గొంగలి పురుగు సీతాకోక చిలుక గుడ్లు పెడితే దాని నుంచి గొంగలి పురుగు వచ్చి, ఓకే ఆ గొంగలి పురుగు బాగా ఫుడ్ తిని దాని తర్వాత ఏమవుతుంది, అది కొంతకాలం హైబర్నేషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ హైబర్నేషన్ ఆ ప్రాసెస్ అయిన తర్వాత అది బయటకు వచ్చేటప్పుడు సీతాకోక చిలుకలా బయటకు వస్తుంది. కానీ ప్రజెంట్ అయితే అది మనం సీతాకోక చిలుకని తీసుకున్నాం. దీన్ని ఏం చెప్తున్నాం మనం? వహ్ ఏక్ తిత్లీ హై అని చెప్తున్నాం. ఇది ఒక సీతాకోక చిలుక. ఓకే బిఫోర్ హైబర్నేషన్ అంటే బిఫోర్ హైబర్నేషన్ అది ఏంటది? గొంగళి పురుగు, అంతే కదా. అంటే ఆ నిద్రావస్థలోకి వెళ్ళక ముందు అది ఒక గొంగలి పురుగై ఉండి ఉన్నది అని చెప్తాం. వహ్ ఏక్ ఇల్లీ థీ అది ఒక గొంగలి పురుగై ఉండి ఉన్నది. కమలా లేదా ఇల్లి అంటాం గొంగలి పురుగుని. ఓకే కమలా లేదా ఇల్లి అంటే గొంగలి పురుగై ఉండి ఉన్నది. ఎప్పుడు? బిఫోర్. ఓకే అది బటర్ఫ్లైగా ట్రాన్స్ఫార్మ్ అవ్వక ముందు, బిఫోర్ ద హైబర్నేషన్ ఇట్ వాజ్ ఏ క్యాటర్పిల్లర్. ఓకే అది ఇంతకు ముందు గొంగలి పురుగై ఉండి ఉన్నది అని చెప్తాం అనమాట. వే ఏక్ అధ్యాపక్ హై వారు ఒక టీచర్. ఇక్కడ ఒక టీచర్ ఫోటో మీకు ఇక్కడ డ్రా చేయడం జరిగింది చూడండి. వే ఏక్ అధ్యాపక్ హై అంటే హీ ఈజ్ ఏ టీచర్ నౌ. అతని గురించి చెప్తున్నాను కాబట్టి అతను టీచర్ అయి ఉన్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు హై అని చెప్తాం. హీ ఈజ్ ఏ టీచర్. వన్స్ అపాన్ ఎ టైం అంటే ఎప్పుడో ఒకప్పుడు. వే ఏక్ ఛాత్ర థే అంటే అర్థం ఏంటి? వారు ఒక విద్యార్థి అయి ఉండినారు. ఛాత్రథే అంటున్నాం. ఇక్కడ టీచర్ని మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి, సొసైటీలో టీచర్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం కాబట్టి వారు ఒక విద్యార్థి అయి ఉండినారు. ఎప్పుడు? గతంలో 1999 में వే ఏక్ ఛాత్ర థే 1999లో ఆయన ఒక స్టూడెంట్. సో ఆ విధంగా మనం ఎవరైనా ఒకరు లేదా ఏదైనా ఒక వస్తువు గతంలో అది ఎలా ఉన్నది, ఆయన ఎలా ఉన్నాడు, అతను ఎలా ఉన్నాడు అనే విషయాలు మనం చెప్పాలనుకున్నప్పుడు, ఎక్కడ ఉన్నాడు అనే విషయాలు చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ థా థే తీలు యూజ్ చేస్తాం అన్నమాట. చూసారా ఇక్కడ వారు అని రెస్పెక్ట్ ఇచ్చాం కాబట్టి థే యూజ్ చేస్తాం అనమాట. అంటే ఉన్నారు అని ప్లోరల్లో చెప్తున్నాం. ఆయన స్టూడెంట్ అయి ఉండి ఉన్నారు. 1999లో ఆయన ఒక స్టూడెంట్ అయి ఉండి ఉన్నారు. ఓకే 1999 में वे एक छात्र थे ఆయన ఒక స్టూడెంట్ అయి ఉండి ఉన్నారు. ఈ థా తేతీలు వజ్ అండ్ వర్ అంటే గతంలో మనం ఎక్కడున్నాము ఎలా ఉన్నాము అని చెప్పడమే కాకుండా ఇంకొన్ని సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుందన్నమాట. అవేంటి అంటే చూడండి, యూజ్ టు అంటాం ఇంగ్లీష్లో మనం. అంటే గతంలో ఏదైనా చేసేవాళ్ళము, ఇలా చేసేవాళ్ళము అలా చేసేవాళ్ళము అని చెప్పే సందర్భంలో మనం
ఈ థా తిథిల్ని సెంటెన్స్లో యూజ్ చేస్తాం. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం థా తిథిల్ యూజ్ చేస్తాం. అది ఎలా యూజ్ చేస్తాం చూడబోతున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా యూజ్ చేస్తాం మనం. అంటే గతంలో ఒక పని చేసేసాం ఒకనొక టైంకి, కానీ లేకపోతే వేరొక పని మొదలయ్యే టైంకి మనం ఒక పని కంప్లీట్ చేసేసామనే అర్థంలో కూడా మనం థా తిథిల్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇన్ని విధాలుగా మనం థా తిథిల్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వన్ బై వన్ చెప్పుకోబోతున్నాం. ఏవైతే కాన్సెప్ట్స్ మనం చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, మన స్పోకెన్ హిందీ బుక్లో వజ్ అండ్ వర్ అనే అర్థంతో, అంటే గతంలో మనం ఎక్కడైనా ఉన్నాము, ఎలా ఉన్నామని చెప్పే అర్థంలో మీరు తీసుకోవాలనుకున్నట్టయితే పేజ్ నెంబర్ 34లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో చాలా క్లియర్గా నేను ఇవ్వడం జరిగింది. సో దట్ మీరు పేజ్ నెంబర్ 34 చూస్తే ఈ వజ్ అండ్ వర్ అంటే ఉండి ఉన్నాను, ఉండి ఉన్నాడు, ఉండి ఉన్నది, ఇలాంటి సిచ్యువేషన్ మనం గతంలో ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము చెప్పే సందర్భంలో థా తిథిల్ని ఎలా యూజ్ చేయాలని తెలుస్తుంది మీకు. ఇవి ప్రెజెంట్ లేటెస్ట్ వర్షన్ బుక్లో పేజ్ నెంబర్స్ చెప్తున్నాను నేను. ఒకవేళ ఈ బుక్ ఆల్రెడీ మీరు తీసుకుని 2 years 1 year 2 years అలా అయిందనుకోండి, పేజ్ నెంబర్స్ అటు ఇటుగా మారుతాయి. కాన్సెప్ట్స్ ఉంటాయి కానీ పేజ్ నెంబర్స్ అటు ఇటుగా మారుతాయి. కాబట్టి మీరు ఇండెక్స్ చూసి ఆ పేజ్ నెంబర్స్ని మీరు చెక్ చేసుకోండి. ఇది పేజ్ నెంబర్ 46లో మనకి యూజ్ టు అనే అర్థంలో మనం ఎలా యూజ్ చేయాలనేది ఉంటుందన్నమాట. పేజ్ నెంబర్ 52లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే నేను నిన్న ఈ టైంకి ఇలా చేస్తూ ఉన్నాను అని చెప్పే సందర్భంలో ఎలా అనేది పేజ్ నెంబర్ 52లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పూర్ణ భూతకాలు అంటాం అనమాట. ఈ పూర్ణ భూతకాలు వచ్చేసరికి పేజ్ నెంబర్ 93లో ఉంటుంది, పేజ్ నెంబర్ 93లో. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఈ బుక్ లేకపోయినట్టయితే ఆర్డర్ ఇవ్వడానికి ఈ నెంబర్స్ కాల్ చేయండి. ఎందుకంటే ఈ బుక్ ఎందుకు తీసుకోవాలి అంటే హిందీ నేర్చుకోవడానికి ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఏవి నేర్చుకుంటే ఏ కాన్సెప్ట్ తర్వాత ఏ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలా ఈజీగా తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకుంటారు అనే దానిపైన ఒక 7 to 8 years రీసెర్చ్ చేస్తూ, రీసెర్చ్ అంటే ఎలా అంటే తెలుగు వాళ్ళకి టీచ్ చేస్తూ, హిందీ టీచ్ చేస్తూ, మన ఆన్లైన్ క్లాసెస్ ద్వారా, డైరెక్ట్ క్లాసెస్ ద్వారా తెలుగు వాళ్ళకి హిందీ టీచ్ చేస్తూ, వాళ్ళకి ఏ కాన్సెప్ట్ తర్వాత ఏ కాన్సెప్ట్ చెప్తే చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఓకే, దాంట్లో హిందీ మాట్లాడాలనుకున్నప్పుడు ఏ కాన్సెప్ట్స్ కావాలి, వీటన్నిటిపైన కూడా రీసెర్చ్ చేస్తూ టీచ్ చేస్తూ డెవలప్ చేసిన బుక్ అనమాట. ఓకే, లాస్ట్ 7-8 yearsగా రీసెర్చ్ చేస్తూ డెవలప్ చేసిన బుక్ కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. మేము లాస్ట్ 7 yearsగా చేసిన రీసెర్చ్ అంతా కూడా జస్ట్ మీకు ఒక బుక్ పర్చేజ్ చేయడం ద్వారా మీరు అంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా మీరు హిందీని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ఈ బుక్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే కొన్ని వేల కాపీస్ సేల్ అయిన ఈ బుక్ ప్రతి ఒక్క తెలుగు వారి దగ్గర ఉండాలి హిందీ నేర్చుకోవడానికి. సో వెంటనే ఆర్డర్ ఇవ్వండి. ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, చూడండి, ముందుగా యూజ్ టు అంటే అర్థం ఏంటంటే నేను ఇలా చేసేవాడిని, నేను వెళ్ళేవాడిని, నేను వచ్చేవాడిని, నేను తినేవాడిని, ఇలా ఏదైనా కూడా గతంలో చేసేవాడిని అని చెప్పడానికి మీరు ఈ థా తేతీలకు ముందు థా తేతీలు యాడ్ చేస్తారనమాట. ఏదైనా ఒక పని చేసేవాడిని అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వహ్ ఆతా థా, వహ్ అతడు, ఆతా థా అంటే అర్థం ఏంటి? ఆనా అంటే రావడం, ఆతా ఆ తా థా, ఆతా థా అంటే అతను వచ్చేవాడు అని అర్థం అనమాట. అతను వచ్చేవాడు, అతని ఈ మధ్య రావట్లేదా? వచ్చేవాడు కానీ ఈ మధ్య రావట్లా, ఇలా చెప్తాం మనం. అలాగే ఆ తీసేసి ఇక్కడ ఖా పెట్టారనుకోండి, వ ఖాతా థా అతను తినేవాడు, అతను తినేవాడు, ఈ మధ్య తినట్లా, ఇంతకుముందు తినేవాడు. వహ్ నాన్ వెజ్ ఖాతా థా అతను నాన్ వెజ్ తినేవాడు. ఓకే, వహ్ చాయ్ పీతా థా, చాయ్ పీతా థా అతను టీ త్రాగేవాడు. వహ్ చాయ్ పీతా థా అతను టీ త్రాగేవాడు. ఓకే, వహ్ పార్క్ జాతా థా అతను పార్కుకు వెళ్ళేవాడు. జానా అంటే వెళ్ళడం, పార్క్ జాతా థా అతను పార్కు వెళ్ళేవాడు. హీ యూజ్ టు గో టు పార్క్, హీ యూజ్ టు హ్యావ్ టీ, హీ యూజ్ టు ఈట్ నాన్ వెజ్. సో ఇలా యూజ్ టు అంటే అర్థం ఏంటంటే ఇంతకు ముందు మనం చేసేవాళ్ళం అని చెప్పడానికి ఎలా అయితే ఇంగ్లీష్లో మనం యూజ్ టు యూజ్ చేస్తామో అదేవిధంగా హిందీలో వచ్చేసరికి జాతా థా వెళ్ళేవాడు, ఆతా థా వచ్చేవాడు, ఖేల్తా థా ఆడేవాడు. టెండూల్కర్ క్రికెట్ ఆడేవాడు. ఓకే, ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆడట్లేదు. ఓకే, ఇప్పుడైతే ఆడట్లేదు. ఇంతకుముందు టెండూల్కర్ క్రికెట్ ఆడేవాడు లేదా ధోని క్రికెట్ ఆడేవాడు అని చెప్పాలనుకున్నప్పుడు ఖేల్తా థా అని చెప్తాను. ధోని క్రికెట్ ఖేల్తా థా ఆడేవాడు.
టెండూల్కర్ క్రికెట్ ఖేల్తా థా, ఆడేవాడు, ఇలా మనం చెప్తాం అనమాట. అర్థమైందా? సావిత్రి అభినయ్ కర్తీ థీ, అభినయ్ కర్ణ అంటే అర్థం ఏంటి? యాక్ట్ చేయడం అనమాట. సావిత్రి ఫిల్మోं में అభినయ్ కర్ణ అంటే అర్థం ఏంటంటే యాక్ట్ చేయడం అనమాట. ఓకే, అభినయ్ కర్తీ థీ ఎందుకంటే లేడీ కాబట్టి, సావిత్రి లేడీ కాబట్టి సావిత్రి అభినయ్ కర్తీ థీ అంటే అర్థం ఏంటి? సావిత్రి యూజ్ టు యాక్ట్ ఇన్ ద మూవీస్. సావిత్రి యూజ్ టు యాక్ట్ ఇన్ ద మూవీస్. సావిత్రి సినిమాల్లో యాక్ట్ చేసేది అని చెప్పేటప్పుడు అభినయ్ కర్తీ థీ, లేడీ కాబట్టి కర్తీ థీ అని చెప్తాం అనమాట. అర్థమైందా మీకు? సో ఇలా మనం చెప్పొచ్చు. శోభన్ బాబు అభినయ్ కర్తా థా, శోభన్ బాబు అభినయ్ కర్తా థా, कृष्णा अभिनय करता था. शोभन बाबू और कृष्णा अभिनय करते थे, फिल्मों में अभिनय करते थे. అక్కడ ఇద్దరు కాబట్టి ప్లూరల్ కాబట్టి करते थे అని చెప్తున్నాం అన్నమాట. ఓకే, కృష్ణ అభినయ్ కర్తా థా, యాక్ట్ చేసేవాడు. ఓకే, సావిత్రి అభినయ్ కర్తీ థీ, యాక్ట్ చేసేది. శోభన్ బాబు और కృష్ణ అభినయ్ కర్తే థే, చేసేవారు. అర్థమైందా మీకు? సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అదే మీరు కృష్ణ లేదా శోభన్ బాబు, సావిత్రి వీళ్ళకి యాక్చువల్గా గారు అని గౌరవిస్తూ మీరు చెప్పారనుకోండి, కృష్ణ గారు యాక్ట్ చేసేవారు అని చెప్పాలనుకున్నప్పుడు కృష్ణాజీ అభినయ్ కర్తే థే అని చెప్పాలన్నమాట. కృష్ణాజీ అభినయ్ కర్తే థే, సూపర్ స్టార్ కృష్ణాజీ అభినయ్ కర్తే థే అని చెప్తారు, అంటే నటించేవారు. అలాగే శోభన్ బాబూజీ అభినయ్ కర్తే థే, శోభన్ బాబు యాక్ట్ చేసేవారు. శోభన్ బాబు అభినయ్ కర్తే థే అంటే శోభన్ బాబు గారు యాక్ట్ చేసేవారు అని పర్సన్ ఒక్కరైనా కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తామంటే కర్తే థే అంటాం. అదే కర్తా థా అంటే శోభన్ బాబు యాక్ట్ చేసేవాడు అని చెప్తున్నాం అనమాట. అర్థమైందా? కర్తా థా యాక్ట్ చేసేవాడు, కర్తే థే యాక్ట్ చేసేవారు. ఓకే, అదే సావిత్రి అభినయ్ కర్తీ థీ, సావిత్రి గారు యాక్ట్ చేసేవారు అని చెప్పినా కూడా లేడీ అనేటప్పటికి ఏం చెప్తాం? కర్తీ థీ అని చెప్తాం అనమాట. అదే యాక్ట్ చేసేది అన్నప్పుడు కూడా కర్తీ థీ అని చెప్తాం. అర్థమైందా మీకు? సో ఈ విధంగా తాతేతీల తర్వాత తాతేతీలు యాడ్ చేసినట్టయితే గతంలో ఎవరైనా ఒక పని చేసేవారు అని చెప్పడం అనమాట. అర్థమైందా? ఇస్కే పెహలే లేకపోతే 1999 మే, 1999 అంటే 1999లో, 1999 మే 1999లో నేను స్కూల్కి జాతా థా వెళ్ళేవాడిని. మే స్కూల్ జాతా థా, నేను స్కూల్కి వెళ్ళేవాడిని. 1999లో ఏం చేసేవాడిని? స్కూల్కి వెళ్ళేవాడిని. అప్పుడు ఇంకా చదువు స్కూల్ డేస్ కాబట్టి నేను స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళ్ళడం అనేది ఏంటి? ప్రతిరోజు జరిగే పని కదా. కాబట్టి నేను స్కూల్కి వెళ్ళేవాడిని. యాక్ట్ చేయడం అనేది ఏంటి? ప్రతిరోజు చేసే పని. ప్రతిరోజు చేయొచ్చు, లేదనుకుంటే అది వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. కాబట్టి అలా మనం ఏదైనా కూడా ఒక పని కంటిన్యూస్గా రెగ్యులర్గా చేసేటప్పుడు దాన్ని తాతేతి ప్లస్ తాతేతితో చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. చూడండి, వహ్ అతడు, ఆతా థా వచ్చేవాడు, అతడు వచ్చేవాడు, ఈ మధ్య రావట్లేదు. వహ్ ఆతీ థీ ఆమె వచ్చేది. వహ్ అంటే అర్థం ఏంటంటే అతడు అనే అర్థం వస్తుంది, ఆమె అనే అర్థం వస్తుంది అనమాట. వహ్ ఆతా థా అంటే అతను వచ్చేవాడు అని అర్థం. వహ్ ఆతీ థీ అంటే ఆమె వచ్చేది అని అర్థం. మీకు అర్థమైంది అనుకుంటాను. వహ్ ఆతా థా, వహ్ ఆతీ థీ అతడు వచ్చేవాడు, ఆమె వచ్చేది. అలాగే చూడండి, వే ఆతే థే వాళ్ళు వచ్చేవారు. వే ఆతీ థీ వాళ్ళు వచ్చేవారు, లేడీస్ అనమాట. ఇక్కడ వాళ్ళు అని చెప్తున్నాం కదా మనం. ఆ వాళ్ళు అని చెప్పే వాళ్ళందరూ లేడీస్ అనుకోండి, ఆతీ థీ అని చెప్తాం. వాళ్ళందరూ జెంట్స్ కానీ లేదా లేడీస్ అండ్ జెంట్స్ కాంబినేషన్ ఉన్నా కూడా ఆతే థే అని చెప్తాం అనమాట. వే ఆతే థే వాళ్ళు వచ్చేవారు, వాళ్ళు ఇంతకుముందు వచ్చేవారు, ఈ మధ్య రావట్లా. వాళ్ళు ఇంతకుముందు వచ్చేవారు, వే ఆతే థే వాళ్ళు వచ్చేవారు, ఇలా మనం చెప్తాం. నెక్స్ట్ చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఎలా చెప్తాం? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒకానొక సమయానికి జరుగుతూ ఉన్న పని గురించి చెప్పేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైందా? అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఇదే దీంతో చెప్తాం అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా మనం రహా, రహే, రహి ప్లస్ థా, తే, తీతో చెప్తాం అనమాట. ఓకేనా? చూద్దాం ఒకసారి. వహ్ ఆ రహా థా అతను వస్తూ ఉండినాడు. ఇప్పుడు కాదు, నిన్న. అర్థమైందా? ఎప్పుడు కూడా తాతీతీలు ఎప్పుడు వస్తాయంటే చూడండి,
తాతేతీలు ఎప్పుడు కూడా పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అనమాట. ఇవి పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అంటే గడిచిపోయిన కాలం గురించి చెప్పేది తాతేతీలు. ఓకే, ఎప్పుడు తాతేతీలు వచ్చినా కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గతం గురించి మాట్లాడుతున్నాము. ఓకే, ఆ తాత అంటే వచ్చేవాడిని, ఇంతకుముందు వచ్చేవాడిని అని అర్థం. ఓకే, ఆ రహాథ అంటే అర్థం ఏంటంటే నేను నిన్న ఈ టైంకి వస్తూ ఉన్నాను, నేను నిన్న ఈ టైంకి వస్తూ ఉన్నాను. ఓకే, మై నేను కల్ నిన్న ఈ సమయ పర్ ఈ టైంకి వైజాగ్ ఆ రహాథ వస్తూ ఉండినాను. ఓకే, యాక్చువల్లీ నేను ఊరు వెళ్ళడం జరిగింది. ఊరు వెళ్ళి నిన్న ఈ టైంకి వస్తున్నాను, ఆన్ ది వేలో ఉన్నాను అనమాట. ఆన్ ది వేలో ఉన్నాను. అలా అది మీకు చెప్పాలనుకోండి, ఎలా చెప్తాను? నేను మీరు ఈ టైంకి ఏం చేస్తున్నారు సార్, మీకు నేను ఫోన్ చేస్తాను, నేను యాక్చువల్గా మీరు లిఫ్ట్ చేయలేదంటే ఓకే అయితే నేను వైజాగ్ వస్తున్నానండి. ఎప్పటి గురించి మనం మాట్లాడుకుంటున్నాను? నిన్నటి గురించి మాట్లాడుకుంటున్నాను. నిన్న మీరు నాకు ఫోన్ చేశారు, ఆ టైంకి నేను లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే ఈరోజు మళ్ళీ ఫోన్ చేసి అడుగుతున్నారు యాక్చువల్గా, సార్ నేను నిన్న కూడా మీకు ఫోన్ చేశాను, కాకపోతే మీరు ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నారు మీరు. అప్పుడు నేను ఏం చెప్తాను? ఓకే, నిన్న ఈ టైంకి అయితే నేను ఊరు నుంచి వస్తున్నాను, డ్రైవింగ్లో ఉన్నాను, అందు గురించి మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయి ఉండొచ్చు. ఓకే, వస్తూ ఉన్నాను, నిన్న ఈ టైంకి నేను వస్తూ ఉన్నాను, మే ఆ రహాథా అని అర్థం అనమాట. అదే ఒక లేడీ చెప్పింది అనుకోండి, ఏం చెప్తుంది? ఆ రహీథి అని చెప్తుంది. జంట అయితే ఆ రహాథా. ఓకేనా, ఆ రహాథా వస్తూ ఉన్నాను. ఓకే, మే జా రహాథా నేను వెళుతూ ఉన్నాను. సింపుల్ అనమాట. ఇక్కడ ఏదైతే వర్బ్ ఉందో ఇక్కడ ఆ పెట్టారనుకోండి, ఆ రహాథా వస్తూ ఉండినాను. ఓకే, ఆ తీసేసి జా పెట్టారనుకోండి, జా రహాథా వెళుతూ ఉన్నాను. ఈ జా తీసేసి ఖా ప్లేస్ చేశారనుకోండి, ఖా రహాథా తింటూ ఉన్నాను. ఓకే, ఐ వాజ్ ఈటింగ్. ఓకే, ఐ వాజ్ కమింగ్. ఓకే, చూసారా? ఐ వర్ అంటాం మనం. ఆ వజ్ అండ్ వర్ తర్వాత వర్ ప్లస్ ఇన్ఫార్మ్ వస్తుంది ఇంగ్లీష్లో. ఓకే, ఐ వాజ్ డ్రైవింగ్ ద కార్ అంటే నేను నిన్న ఒకనొక టైంకి మనం మాట్లాడుకున్నాం, ఏ టైం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ టైంకి నేను కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను అర్థం అనమాట. ఐ వాజ్ డ్రైవింగ్ ద కార్ అంటే మై కార్ చలా రహా థా. నేను కార్ చలా రహా థా నడుపుతూ ఉన్నాను. ఎప్పుడు? గతంలో. మనం ఏ టైం గురించి అయితే మాట్లాడుకుంటాం ఆ టైంకి అనమాట. అర్థమైందా? చలానా అంటే నడపడం, చలా రహా థా నడుపుతూ ఉన్నాను అని అర్థం. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా తీసుకొస్తామంటే చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏం చెప్తాం మనం? నిన్న 2 గంటల నుంచి 4 గంటల వరకు నేను కారు నడుపుతూ ఉన్నాను అని చెప్పాలనుకోండి. నేను కల్ నిన్న 2 बजे से 4 बजे तक 2 बजे से 4 बजे तक అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఓకే, 2 o'clock నుంచి 4 o'clock వరకు 2 बजे से 4 बजे तक కార్ చలా రహా థా కార్ నడుపుతూ ఉన్నాను. ఓకేనా, చలా రహా థా అంటే నడుపుతూ ఉన్నాను అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. కార్ చలా రహా థా కార్ నడుపుతూ ఉన్నాను. అదే మీరు లేడీ అనుకోండి, ఏం చెప్తారు? చలా రహీ థీ. ఓకే, అదే ఎక్కువ మంది అనుకోండి, హమ్ ఆ రహే థే మేము వస్తూ ఉన్నాం. ఆ రహే థే హమ్ మేము, కల్ నిన్న, ఇస్ సమయకో ఈ టైంకి. ఓకే, ఆ రహే థే వస్తూ ఉండినాము. వీ వర్ కమింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మేము ఈ టైంకి వస్తూ ఉన్నాం. అర్థమైందా? సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. వీ హ్యాడ్ బిన్ ట్రావెలింగ్ ఇన్ ద కార్ సిన్స్ 2 o'clock to 4 o'clock. ఇలా మనం ఒక టైం స్పాన్ని చెప్తూ హ్యాడ్ బీన్ అని చెప్తాం కదా ఇంగ్లీష్లో. అలా చెప్పడానికి ఏం చెప్తారంటే మే లేదా హమ్ మేము. ఓకే, 2 बजे से 2 గంటల నుండి 4 बजे तक 4 గంటల వరకు ఆ రహేతే వస్తా ఉన్నాము. కార్ చలా రహేతే కార్ నడుపుతూ ఉన్నాము. బాత్ కర్ రహేతే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇలా మనం చాలా విషయాలు చెప్పొచ్చు అనమాట. అర్థమైందా మీకు? సో ఆ విధంగా రహా రహే రహీ ప్లస్ థాతీతీలు యూజ్ చేస్తే ఏదైనా ఒక విషయం చేస్తూ ఉన్నాము అని అర్థం వస్తుంది అనమాట. వహ్ ఆ రహా థా అతను వస్తూ ఉన్నాడు. వహ్ ఆ రహీ థీ ఆమె వస్తూ ఉంది. వే ఆ రహే థే వాళ్ళు వస్తూ ఉన్నారు. వే ఆ రహీ థీ వాళ్ళు వస్తూ ఉన్నారు, అందరూ లేడీస్. ఓకే, సో ఇదే థాతీతీని ఇంకెక్కడ యూజ్ చేస్తామంటే చూడండి,
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పూర్ణ భూతకాలం అంటాం అనమాట. అంటే గతంలో ఏదైనా ఒక పని జరిగేటప్పటికి వేరొక పని జరిగిపోయింది అని చెప్పడం కానీ, ఓకే, ఒకానొక టైంకి గతంలో ఒకానొక టైంకి ఒక పని పూర్తయిపోయింది అని చెప్పడానికి కానీ మనం ఈ థాతిథిల్ని పూర్ణ భూతకాల్లో యూజ్ చేస్తాం అనమాట. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అంటే మనం గతంలో ఒకానొక టైంకి ఒక పని చేసేస్తామని చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వహ్ ఆయా థా, అతను వచ్చాడు. ఓ ఆయా థా, ఓకే, ఓ ఆయా థా అంటే అర్థం ఏంటి? అతను వచ్చేసాడు అనమాట. వచ్చేసాడు. ఓకే, దీనికి ఆ చుక్కా కూడా యాడ్ చేస్తుంటారు. ఆ చుక్కా థా అని కూడా చెప్తూ ఉంటాం. ఓ ఆ చుక్కా థా, అతను వచ్చేసాడు. ఓకే, వహ్ 2 బజే తక్ ఆ చుక్కా థా. ఓకే, లేదా 2 బజే తక్ ఆయా థా అంటే అర్థం ఏంటి? అతను 2 గంటలకే వచ్చేసాడు, 2 గంటలకల్లా వచ్చేసాడు. 2 బజే తక్ 2 గంటలకే. ఓకే, ఆయా థా ఆ చుక్కా థా అంటే వచ్చేసాడు అని చెప్తాం అనమాట. అదే ఆయి థీ వచ్చింది అని చెప్పాలనుకున్నప్పుడు ఆయి థీ అని చెప్పొచ్చు. ఆమె 2 గంటలకే వచ్చేసింది అంటే మనం ఒక టైం చెప్తున్నాం. ఆ టైంకి ఒక పని జరిగిపోయింది, ఆవిడ రావడం అనే పని జరిగిపోయింది అనమాట. దీన్ని ఏమంటాం మనం? పూర్ణ భూతకాలం అంటాం. హిందీలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఓకేనా? వే ఆయే థే, వాళ్ళు వచ్చేసారు. వే ఆయే థే, వాళ్ళు వచ్చేసారు. వే ఆయి థీ, వాళ్ళు వచ్చేసారు, లేడీస్ అనమాట. ఈ విధంగా మనం థాతిథిల్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది స్ట్రక్చర్స్తో సహా చాలా క్లియర్గా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, ముందైతే వజ్ అండ్ వర్డ్ అంటే పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడానికి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. దాని తర్వాత యూజ్ టు మనం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళమో చెప్పడానికి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. అలాగే గతంలో ఒకనొక టైంకి మనం ఏం చేస్తున్నామో చెప్పడానికి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. అలాగే గతంలో ఒకనొక టైం నుంచి ఒకనొక టైం వరకు మనం ఏం చేస్తున్నామో చెప్పడానికి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. అలాగే గతంలో మనం ఒకనొక టైంకి ఒక పని చేసేసామని చెప్పడానికి కూడా మనం థాతిథిల్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో వీటితో పాటు ఇంకా మళ్ళీ థాతిథిల్ మనకి చాహియే కా ప్రయోగంతో కూడా థాతిథిల్ వస్తాయన్నమాట. చాహియే థా అంటే ముజే కర్నా చాహియేతా నేను చేసి ఉండాల్సింది. ముజే ఆనా చాహియేతా నేను వచ్చి ఉండాల్సింది. ముజే జానా చాహియేతా నేను వెళ్ళి ఉండాల్సింది. ఇలాంటి చాహియేతో చెప్పొచ్చు అనమాట. అలాగే ఛాతాతా అంటే అర్థం ఏంటి? నేను ఇలా అనుకున్నాను, చేయాలని అనుకున్నాను. మే ఆనా ఛాతాతా, నేను రావాలని అనుకున్నాను. మే జానా ఛాతాతా, నేను వెళ్ళాలని అనుకున్నాను. ఇలా ఏదైనా ఒకటి అనుకున్నామని చెప్పే అర్థంలో మనం ఛాతాతా యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఛాతాతా యూజ్ చేస్తాం అనమాట. అదేవిధంగా సక్తాథా ఇలా కూడా చెప్పొచ్చు. మే ఆసక్తాతా, నేను రాగలిగేవాడిని. మే ఆసక్తాతా, నేను రాగలిగేవాడిని. అలాగే ముజే ఆనా పడతాతా, నేను రావాల్సి వచ్చేది. ముజే జానా పడతాతా, నేను వెళ్ళాల్సి వచ్చేది. ముజే ఖానా పడతాతా, నేను తినాల్సి వచ్చేది. సో ఇలా పాస్ట్కి సంబంధించిన సిచ్యువేషన్స్లో మనం థాతిథిల్ని చక్కగా యూజ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తూ మనం సక్కా ప్రయోగ్, లక్కా ప్రయోగ్, చుక్కా ప్రయోగ్. ఓకే, అలాగే చాహియే కా ప్రయోగ్, చాహనా కా ప్రయోగ్, వీటన్నిటిలోనూ కూడా మనం ఈ థాతిథిల్ యూజ్ చేయొచ్చు అనమాట. మే ఆనేవాలా థా అంటే నేను రాబోయాను, వచ్చేవాడినే అని చెప్పడానికి ఆనేవాలా థా. ఇలా చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే తెలుగు మాట్లాడినంత ఈజీగా హిందీ చాలా చక్కగా మాట్లాడడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ఈ బుక్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈ బుక్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, బుక్ ఆర్డర్ ఇవ్వడానికి ఈ నెంబర్స్కి కాల్ చేయండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇలా నేర్చుకోవడం వేరు, వీటిని మళ్ళీ ప్రాక్టికల్గా అప్లై చేసి మాట్లాడడం వేరు. అలా మాట్లాడినప్పుడే ఒక లాంగ్వేజ్ వస్తుందన్నమాట. ఓకే, సో నేర్చుకున్న తర్వాత వాటన్నింటినీ కూడా ప్రతిరోజు మీతో ప్రాక్టీస్ చేయిస్తాం. అలా 3 months కోర్స్ ఉంటుంది. ఈ 3 months కోర్సులో 1 hour మీతో మీ క్లాస్ టీచ్ చేస్తాం, 1 hour మీతో ప్రాక్టీస్ చేయిస్తాం, 1 hour పదాలు నేర్పిస్తాం. ఆ పదాలు తెలియకపోతే ఆ బేసిక్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయగలుగుతాం తప్పిస్తే మనం ఏదైనా ఒక వస్తువు గురించో లేకపోతే ఒక జంతువు గురించో పక్షి గురించో మనం మాట్లాడాలనుకున్నప్పుడు వాటిని ఏమంటారో తెలియకపోతే మనం మాట్లాడలేం కదా. సో పదాలు తెలియాలన్నమాట కంపల్సరీ. ఓకే, అలాగే క్రియలు తెలియాలి, యాడ్జెక్టివ్స్ తెలియాలి, విశేషణాలు తెలియాలి, క్రియా విశేషణాలు తెలియాలి. ఇవన్నీ తెలిస్తే ఒక లాంగ్వేజ్ని చాలా ఈజీగా మనం తెలుగులో మాట్లాడినట్టుగా మాట్లాడొచ్చు అనమాట. తెలుగులో ఏం మాట్లాడతామో హిందీలో అదే మాట్లాడతాం. ఓకే, ఇవన్నీ కూడా తెలుగులో మనం ఏం మాట్లాడుతాం, ఈ పదాలన్నీ కూడా మనం హిందీలో నేర్చుకున్నప్పుడు మనం హిందీని చాలా సులువుగా మాట్లాడొచ్చు అనమాట. సో ఈ బుక్లో మీకు
అలాంటి గ్రామటికల్ స్ట్రక్చర్స్, ఇప్పుడు నేను చెప్తున్న ఇలాంటి చాలా గ్రామటికల్ స్ట్రక్చర్స్, అదేవిధంగా చాలా పదాలు, హిందీ పదాలు, మనం ప్రతిరోజు మాట్లాడే హిందీ పదాలు దగ్గర లాస్ట్ 70-80 పేజెస్లో మీకు కంప్లీట్గా ఒక దగ్గర ఒక 5000 వర్డ్స్ వరకు కూడా మేము ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ మీరు నేర్చుకున్నట్టయితే మీరు చాలా చక్కగా హిందీ మాట్లాడగలుగుతారు. ఓకే, సో మీ వల్ల వీలవ్వట్లేదు అంటే మీకు మీరుగా ప్రాక్టీస్ చేయడం వీలవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రం ఆన్లైన్ క్లాసెస్ అనేది ద బెస్ట్ ఆప్షన్. ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ప్రతి నెల 25వ తారీఖు అలాగే 5వ తారీఖు ఈ 2 డేట్స్లో బ్యాచెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ సీట్ అలాట్ చేసుకోవచ్చు. అలాగే మీరు మాకు కాల్ చేసినట్టయితే మేము మీకు డెమోన్స్ట్రేషన్స్ కూడా పంపిస్తాము. ఆ డెమోన్స్ట్రేషన్స్లో మేము ఎలా టీచ్ చేస్తాము, ఒక ఆన్లైన్ ద్వారా ఎలా నేర్చుకోవచ్చు, ఇప్పటివరకు నేర్చుకుంటున్న స్టూడెంట్స్ ఎలా నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎంతవరకు మాట్లాడగలుగుతున్నారు, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా, మాతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, డైలీ మమ్మల్ని క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఎలా అడుగుతున్నారు వాళ్ళు, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయన్నమాట. సో ఎక్కడి నుండైనా కూడా మీరు చక్కగా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఓకే, కాల్ చేయండి 9603339977, 7901339977, 9256569977 ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా, బుక్స్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి తెలుసుకోవచ్చు. ఇలాగే మీ డౌట్స్ని మీరు వీడియోస్ కింద కామెంట్ చేస్తూ ఉండండి, వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఇలా మేము వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇవి మీ ఒక్కరికి కాకుండా అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీడియోలో మరొక డౌట్ క్లియర్ చేస్తూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.